ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం నగరంలోని వీధులు జలమయమయ్యాయి. 3 టౌన్ ప్రాంతంలో పిఎస్ఆర్ రోడ్ విస్తరణ కోసం టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధం లేకుండా అడ్డగోలుగా ర్యాంపులను ఓ ప్రైవేట్ వ్యక్తి తొలగించడంతో డ్రైనేజ్ కాలువ దెబ్బతిని పిఎస్ఆర్ రోడ్, హర్ఖరబావి సెంటర్, వెంకటలక్ష్మి టాకీస్, బురద రాఘవరపురం ప్రాంతంలో భారీ వర్షం చేరింది. ఇక రోడ్లపై మోకాల్లోతుకు నీరు చేరి చెరువులను తలపించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ విభాగం, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే డ్రైనేజ్ నీరు ఇండ్లలోకి చేరుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ సమస్యను పరిష్కారం చూపించాలని అంటున్న స్థానికులతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పాటు ఖమ్మం నగరంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 టౌన్ ప్రాంతం పిఎస్ఆర్ రోడ్డు డ్రైనేజీని అంటే గత కొద్ది కాలంగా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా, అలాగే ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఫలితంగా డ్రైనేజీ పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఒక రోడ్డు విస్తరణలో భాగంగా దాన్ని పెండింగ్ లో ఉంచి కొంత ఇబ్బందులు గురి చేయడం ఫలితంగా కూడా అక్కడ స్థానికుల వరద మొత్తం కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు, ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాస గృహాలకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బురద రాఘవపురం అనేటువంటి ప్రాంతానికి మనం వచ్చి అక్కడ స్థానికులు కూడా ఇక్కడ రోడ్లో మనం గమనిస్తా ఉంటే రోడ్డు పైన భారీ ఎత్తున బురద అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి సంచరించుకుంది. రోడ్డుకి సంబంధించినటువంటి విస్తరణ చేసే నీరు కూడా పూర్తిగా అటు 1 టౌన్ ప్రాంతం నుంచి కూడా నేరుగా మన ప్రాంతాన్ని చేరుకోవడంతో కొంత తీవ్రమైనటువంటి అడ్డంకులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని ప్రభుత్వానికి చెందినటువంటి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇతర వీళ్ళందరి నిర్లక్ష్యం కొంత ఉందనేటువంటి కూడా కొంత స్థానికులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకోసం స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి నివాసులు ఉన్నారు. వాళ్ళు ఏం అడిగితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వారు తెలుసుకుందాం. సో చెప్పండి, ఏం కోరుతా ఉన్నారు, అసలు ఎందుకు ఈ వరద అనేది ఫ్లోటింగ్ ఇక్కడ చేరుకుంది? గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నానండి. నేను 20 సంవత్సరాల నుంచి బురదరాఘపురానికి మొత్తం కూడా ఎప్పుడు వాన వచ్చినా కూడా మేము 2 గంటలు 3 గంటలు ఇబ్బంది పడుతూనే ఉన్నాము. వాటర్ బాగా ఆగుతుంటది. ఈ కాలువలు డ్రైనేజీ ఎప్పుడు సరిగా తీయట్లేదు. దానివల్ల కొంత ఇబ్బంది అవుతుంది. నీళ్లు 2 గంటల దాకా వర్షం వచ్చాక బయటికి పోవటానికి కానీ, బయట నుంచి లోపలికి ఇంట్లోకి రావడానికి కానీ చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ బజార్కి ఇంత మటుకి 15-20 సంవత్సరాలు అయింది. రోడ్డు కనీసం ఎవరు వేయలేదు. ఇటువైపు ఎంతో మంది నాయకులు వస్తున్నారు, కానీ వేస్తామంటారు, ఎవరు కూడా వేయట్లేదు. దీన్ని కొంచెం ఆలోచించి ఈ బజార్ని కూడా కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా ఆకాంక్ష. మనతో పాటు మన దగ్గర ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన డ్రైనేజీ మీరు ఎంతకాలం నివాసం ఉంటుంది? డ్రైనేజీ యొక్క స్థితిగతి ఏంటి? మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటి? మొన్న ఒక 4-5 సంవత్సరాల మేము కూడా ఉన్నామండి ఈ బజార్లో. ఎప్పుడైనా వర్షం వచ్చిన టైంలో కూడా ఫుల్ వాటర్ ఆగుతున్నాయి. వాటర్ అసలు పోవట్లేదు. 2-3 గంటల వరకు అట్లా ఆగుతున్నాయి. రావాలా పోవాలా, స్కూల్ పోవాలా, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో రోడ్డు మంచిగా లేదు, ప్లస్ కాలువలు కూడా సరిగా తీయట్లేదు. మొత్తం డ్యామేజ్ ఉన్నాయి సార్. ఎప్పుడైనా వాటర్ వచ్చినా కూడా ఫుల్ ఆగిపోతుంది ఉందండి. అంటే ఇది ప్రస్తుతం దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం కోసం, ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్వహణ చేయడం కోసం ప్రస్తుతం ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులందరూ కూడా ఆ రకం కోరుతా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ఆర్ రోడ్డు విస్తరణ అనేది ప్రస్తుతం ఇక్కడ నీళ్ళని అలుముకున్నాయి. ఇక్కడ స్థానికులు గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తాం, తక్షణం పిఎస్ఆర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పిఎస్ఆర్ రోడ్డు నుంచి వచ్చినటువంటి వరద మొత్తం కూడా డైరెక్ట్ గా ఇక్కడికి ఇళ్ళలో చేరడంతో కూడా స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. చెప్పండి హనుమంతరావు గారు, అసలు ఏం కోరుతా ఉన్నారు? ప్రధానమైన పిఎస్ఆర్ రోడ్డు విస్తరణ పెండింగ్ లో ఉంది. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్న వైఖరి లేకపోతే అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ మా 3 టౌన్కి పట్టిన దరిద్రం ఏంటంటే అండి, 1 టౌన్ 2 టౌన్ వాటర్ మొత్తం 3 టౌన్కి వస్తుంది. దీనికోసం అని అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు పబ్లిక్ హెల్త్ 100 కోట్ల చిల్లర శాంక్షన్ చేయించాడు. వారు ఉన్నప్పుడు ఆ డిజైన్ని మార్చి ఇంకొకళ్ళు పబ్లిక్ హెల్త్ వారు తుమ్మల గారు మారిపోయినాక మళ్ళీ ఏరే వారు వచ్చి పబ్లిక్ హెల్త్ వారు వాళ్ళు కలిసి దీన్ని సర్వనాశనం చేసి 100 కోట్ల చిల్లర డబ్బులు చాలా వృధా చేసారు. దాన్ని ఎక్కడ వేసిన గొంగలు ఆడనే ఉంది. మళ్ళీ ఈ బురదరాపురం, పిఎస్ రోడ్డు, గాంధీ చౌకు, వాసవి గార్డెను, ఈ వరదలు వస్తే మేము ఎటు పోలేని పరిస్థితులు ఇవన్నీ. దాన్ని దృష్టిలో ఉంచుకొని తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి గారు ఈ ఏరియాని ఇది అభివృద్ధి చేయగలరని. ఇది మొత్తానికి సంబంధించిన స్థానికులకు సంబంధించిన మనం ఈ ప్రాంతం చూస్తా ఉన్నాం. వర్షం ఆగి
కొద్దిసేపు అవుతా ఉంది. ఇక్కడ భారీ వరద మొత్తం కూడా ఒక స్టోరేజ్ అవ్వడంతో ఇక్కడ పిల్లలు స్కూలు ఈ రోజు సెలవు కాబట్టి కొంత పిల్లల నుంచి మినహాయింపు ఉంది. కానీ అదే స్కూల్ ఉన్నట్టయితే మరింత తీవ్రమైనటువంటి సమస్య ఉండేది. ఇక్కడ మూసీలను తలపించేటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు కూడా తక్షణమే అధికారులు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా, మేయర్ కూడా స్పందించి తక్షణమే ప్రధానమైనటువంటి ఇక్కడ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఈ డిపార్ట్మెంట్ కూడా స్పందించాలి. ఇక్కడ స్థానికులు కోరిక మేరకు తక్షణమే నూతనంగా ఒక అండర్ డ్రైనేజ్ నిర్మించేసి పిఎస్ఆర్ రోడ్డు విస్తీర్ణం చేసి డ్రైనేజీలు నిర్మించేసి డ్రైనేజీ తక్షణమే కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలంటే డిమాండ్స్ కూడా ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం నుండి.